లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడినట్టుగా, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడదు. నిజమే, నువ్వు ఇంటిలోంచి బయటికి వెళ్తున్నా వస్తున్నా దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపిస్తాడు. ఆశీర్వాదంతో తీసుకొని వస్తాడు. ఎందుకు అంటే ఆయన నీ వెంట ఉండి తీసుకుని వెళ్ళి, లేదా తన దూతలనిచ్చి తోడుగా పంపించి తీసుకొని వస్తాడనమాట. నిజమే, చిన్న చిన్న పిల్లలు ఉన్నారంటే మనం తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే వారు బయటికి వెళ్ళాలంటే మనకు ఒకవేళ తీరుబడి లేకపోతే వాళ్ళకి ఎవరినైనా ఇచ్చి బాధ్యతగా మనం పంపిస్తాం. వాళ్ళ అన్ననో అక్కనో ఇంట్లో పెద్దవాళ్ళనో మరి ఇంకెవరినైనా ఇచ్చి పంపించి నా పిల్లవాడిని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొని రా అని అంటాం. అలాగే దేవుడు కూడా తన దూతనిచ్చి లేదా తనే స్వయంగా వచ్చి నీ కొరకు ఆయన నిన్ను ఆశీర్వాదంతో తీసుకెళ్తాడంట. ఆశీర్వాదంతో తీసుకొస్తాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ నీకు ఆశీర్వాదం. నిజమే కదా, దేవుని సన్నిధి మనతో ఉన్నట్లయితే మనకేమి కొదువగా ఉండదు. నీ సన్నిధి నాకు తోడుగా వచ్చునుగాక అంటాడు మోషే. ఎందుకు అనంటే ఆయన తోడుగా వస్తే ఏ యొక్క ప్రాబ్లం, ఏ సమస్య అని ఉండదు. ఎందుకు అంటే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, దానిని వెంటనే ప్రభా అని అడిగినప్పుడు 2 పాయలుగా చేశాడు దేవుడు. ఎరికో గోడలు అడ్డుగా వచ్చాయి, వెంటనే ప్రభువా అన్నప్పుడు. ఎందుకంటే ఆయనతో దేవుని సన్నిధి ఉంది కాబట్టి ఆ సన్నిధి ద్వారా ప్రతి కార్యాన్ని ఆయన జయించుకుంటూ వెళ్ళాడు. ఈరోజు నీతో నాతో కూడా ఆయన అదే అంటున్నాడు, ఎక్కడున్నా నువ్వు దీవించబడతావు. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు కాబట్టి. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీతో ఉండి నిన్ను దీవిస్తూ ఉంటాడు. నీ పొలంలో నిన్ను దీవిస్తాడు, నీ ఇంట్లో నిన్ను దీవిస్తాడు, నీ ఉద్యోగంలో నిన్ను దీవిస్తాడు, నీ యొక్క వ్యాపారంలో నిన్ను దీవిస్తాడు. అలాగే నీ యొక్క ప్రయాణాలలో, రాకపోకల్లో, నీ స్కూల్లో, కాలేజీలో దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను దీవిస్తూ ముందుకు సాగిపోయే రీతిగా సహాయం చేస్తాడంట. కాబట్టి మనం ఆయన వైపు ఉండి ఆయనని వెతుకుతూ ఆయన వెంట వచ్చేలాగా, మనతో ఉండేలాగా మనం అడిగితే చాలు, ఆయన దీవిస్తానంటున్నాడు. ఆయన దీవించినందుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. దీవెనకరంగా వెళ్ళి వస్తున్నందుకు కూడా మీరు ధైర్యంగా వెళ్ళి రండి. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవానికి వందనాలయ్యా. నిజమే ప్రభా, నువ్వు మాతో ఉన్న దీవించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా యేసయ్య మా జీవితాన్ని ప్రతి ఒక్కరి అవసరతో నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. ఎంతమంది ఏ బిడ్డలైతే అయ్యా దేనికోసం ఆరోగ్య విషయంలో అడుగుతున్నారా తండ్రి, ఆర్థిక సంబంధమైన లోటు విషయంలో నా ప్రభా, కుటుంబ సమస్యలతో నా ప్రభా యేసయ్య, అనారోగ్య సమస్యలతో తండ్రి ఇప్పుడు అడుగుతున్న ప్రతి ఒక్కరికి దీర్ఘాయుషు, ఆరోగ్యం, కృపా కాపుదల, క్షేమం, ఐశ్వర్యం, సమాధానం దయచేయండి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, నీ కృపకు పాత్రలుగా చేయమని, ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.